హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ అడ్మిషన్ కోసం టీజీ ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కి ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ కి దానితో పాటుగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్. ఇక్కడ కేవలము అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మాత్రమే కాదు, విత్ ఇన్ బ్రాకెట్స్ లో వెటర్నరీ ఎట్సెట్రా అని కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఈ టీజీ ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ కు సంబంధించి టోటల్ గా 5 పేజెస్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఏ ఏ కోర్సెస్ కి అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. బిఈ బీటెక్ కోర్సెస్, బీటెక్ లో బయోటెక్నాలజీ, అలాగే డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బిఎస్సి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్సెస్ అండ్ ఫార్మ్ డి కోర్సెస్, బిఎస్సి నర్సింగ్, ఈ కోర్సెస్ అన్నింటికీ కూడా తెలంగాణ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకునే అవకాశం ఉంది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఖచ్చితంగా స్టూడెంట్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, లేదా పిఐఓ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండొచ్చు, అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఓసీఐ కార్డు హోల్డర్ అయి ఉండొచ్చు. ఈ 3 కేటగిరీస్ లో ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయినా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే లోకల్ అంటే తెలంగాణ స్టేట్ లో 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు 4 ఇయర్స్ చదివినటువంటి స్టూడెంట్స్ అక్కడ లోకల్ అవుతారు. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ క్రింద వస్తారు. కాబట్టి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే అకాడమిక్ కి సంబంధించి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నారు. ఇంటర్మీడియట్ లో అంటే ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్, జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మినిమం 45% మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ లో 45% మినిమం ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 40% మినిమం ఉండాలి. ఈ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ కి ఖచ్చితంగా 16 సంవత్సరాల వయసు 31 డిసెంబర్ 2025 నాటికి పూర్తయి ఉండాలి. అంతేకాదు ఈ కోర్సెస్ కి అప్లై చేయడానికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా లేదు. అంటే ఎంత వయసు ఉన్నా సరే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే మినిమం 16 సంవత్సరాల వయసు మాత్రం ఖచ్చితంగా పూర్తయి ఉండాలి అని చెప్తున్నారు. డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అనుకునే స్టూడెంట్స్ ఖచ్చితంగా 31 డిసెంబర్ 2025 నాటికి 17 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. కానీ ఈ కోర్సెస్ లో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 22 ఇయర్స్ వరకు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదే రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 25 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే ఏ ఏ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అంటే ఏ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ లో పాస్ అయి ఉండాలి అనే దానికి ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఆ తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తే మంచిది. అలాగే ఫార్మ్ డి కోర్సు గురించి కూడా చెప్తున్నారు. 50% సీట్స్ ని ఎంపీసీ స్టూడెంట్స్ కి, 50% సీట్స్ ని బైపీసీ స్టూడెంట్స్ కి కేటాయిస్తున్నారు. సో బైపీసీ స్టూడెంట్స్ చాలా మంది కూడా అంటే ఒకవేళ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ లో అడ్మిషన్ రానప్పుడు ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమున్నాయి అని ఆలోచించినప్పుడు ఫార్మ్ డి కోర్స్ అనేది చాలా మంచి కోర్సు. దానితో పాటు అగ్రికల్చర్, అలాగే ఫార్మసీ అండ్ వెటర్నరీ కోర్సెస్ కూడా చాలా మంచి కోర్సెస్. కాబట్టి ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్ కూడా అంటే మీకు ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ స్కోర్ ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సెస్ లో అడ్మిషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఈ తెలంగాణ స్టేట్ వెబ్సైట్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. సో ఎవరైతే ఇప్పుడు మీరు నీట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎందుకైనా మంచిది సేఫ్టీగా తెలంగాణ ఎంసెట్ కూడా అప్లై చేసుకోండి. ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత మీకు మరలా అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాత్రమే అప్లై చేసుకుంటే మంచిది. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఒకవేళ అవసరమైనప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ రాని పక్షంలో అప్పుడు మీరు ఈ వెటర్నరీకి వెళ్ళాలి అన్నా, లేదా అగ్రికల్చర్ కోర్సెస్ కి వెళ్ళాలి అన్నా, ఫార్మ్ డి కోర్సెస్ కి వెళ్ళాలి అన్నా తెలంగాణ ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాదు ఎంపీసీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు ఐఐటి జేఈకి అప్లై చేసుకున్నా సరే
ఇక్కడ తెలంగాణ ఎంసెట్ కూడా అప్లై చేసుకుంటే మంచిది. ఒకవేళ జేఈ మిస్ అయినా సరే ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లో మీరు ఎంసెట్ ద్వారా మంచి కాలేజెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది కాబట్టి సో బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. తెలంగాణలో చదవాలి అనుకునేటువంటి ఆంధ్ర స్టూడెంట్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ తెలంగాణ ఎంసెట్ కి అప్లై చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కి సంబంధించి ఎలా పే చేయాలి నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.